గుడ్ మార్నింగ్. అందరూ వందనాలు తెలియజేసుకుంటున్నా. గడిచిన రాత్రి కాలమందు దేవదేవుడు ఆయన సన్నిధిలో మనం వాళ్ళందరినీ భద్రపరుచుకొని మరొక మంచి దినాన్ని దేవదేవుడు మనకు ప్రసాదించిన విధానాన్ని కూడా దేవదేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగనే మీకు కూడా ఈ ఉదయకాలంలో నా ఉదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనకు దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానం కీర్తనలు 50 అధ్యాయం 15 ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరిచేవాడవు. నీ ఆపత్కాలంలో నీవు నాకు మొరపెట్టము. మనకున్న శ్రమలు, ఇరుకు ఇబ్బందులు ఎవరు చెప్తారు? ఎవరు ఏ దేవుడు కూడా చెప్పడు నువ్వు ఆపత్కాలంలో నాకు మొరపెట్టు అని. కానీ మన దేవుడు స్వచ్ఛమైన దేవుడు, యథార్థవంతమైన దేవుడు, గొప్ప దేవుడు, అద్భుతకారుడు, ఆశ్చర్యకారుడు, మన కోసమై ప్రాణాలు పెట్టి లేచిన దేవుడు మన దేవుడు. అందుకోసం మన దేవుడు అంతగనంగా చూడు వాక్యంలో, ఆపత్కాలంలో నీవు నా గురించి మొరపెట్టుము, నన్ను గురించి మొరపెట్టుము, నేను నీకు విడిపించేదాను. నువ్వు ఏ ఆపదలో ఉన్నా, ఏ శ్రమలలో ఉన్నా కానీ నేను విడిపిస్తా. నీకు అనారోగ్యంగా ఉందా, నేను స్వస్థపరుస్తా. నీవు శ్రమలలో ఉన్నవా, నేను విడుదల చేస్తా. నీ బిడ్డలకి ఏమన్నా సహాయం కావాలన్నా నేను చేస్తా. నీ కుటుంబాలు ఏమన్నా ఆర్థికపరమైన సమస్యలు, ఇరుకు ఇబ్బందులు ఏమున్నా కానీ నేను తప్పిస్తా. కానీ నువ్వు నాకు మొరపెట్టుము, ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమ పరిచేదవు. నీవు కూర్చుండి నీ సహోదరుని కూడా చెప్పకము. అలాగనే దేవుడు విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయములు నీవు అలక్ష్యము చేయవు. అదే విరిగి నలిగిన హృదయాలు. మనం ఎన్నో దారి తప్పిపోతాము, ఎన్నో శ్రమంలో పడిపోతాం, ఎన్నో ఇబ్బందులు పడిపోతాం. కానీ మన దేవుడిని నమ్మి మళ్ళా పక్కదారులకు వెళ్ళిపోయి మళ్ళీ దేవుని సన్నిధిలోకి రావాలని నా దేవదేవుడు కోరుకుంటున్నాను. విరిగి నలిగిన హృదయాలే దేవునికి ఇష్టం అంట. కాబట్టి మనం అందరం కూడా మళ్ళీ దేవుని ప్రార్థిద్దాం, దేవుని వేడుకుందాం. ఈ వాక్యాన్ని మనం మీకు ఏ శ్రమలు ఉన్నా ఏదున్నా దేవుడే మనకు చెప్తాడు. కాబట్టి ఆ దేవునికి ప్రార్థించండి, ఆయనకు మొరపెట్టండి. ఆయన తప్పక మీ కుటుంబాలని మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడుతాడని మనం విశ్వసిస్తాం. అలాగే రెండో వాక్యంగా, ఆయన రాజ్యము నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఆయన నీతిని, ఆయన చేసిన గొప్ప కార్యాలు, ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. ఎన్నో అడిగిన వారికి మొత్తానికి సహాయం చేసిన గొప్ప దేవుడు ఆయన. బాగులేని వారిని స్వస్థపరిచిండు, చనిపోయిన లాజరుతో సైతం లేయబడిన, రక్తస్థావరంతో పడిన స్త్రీని స్వస్థపరిచిన దేవుడు, అంత గొప్ప దేవుడు. ఆయన వస్త్రపు చెంగు విశ్వాసంతో నేను స్వస్థపరుస్తాను, ఆయన వస్త్రం తాకితే స్వస్థపరుస్తాను అని చెప్పుకో. ఆ స్త్రీ అంత విశ్వాసంతో ఉత్తగా వస్త్రం తాకినందుకు ఆమె స్వస్థపరిచింది. అలాంటి గొప్ప దేవుడు చూడు. ఆయన రాజ్యమును నేను మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మనం ఎప్పుడైతే దేవుడిని నమ్ముకుంటామో, దేవుడు గొప్ప కార్యాలు మనం విశ్వసిస్తామో, ఆయన చనిపోయి మన కోసమే లేచిండి అని చెప్పి మనం నమ్మగలుగుతాం. మన బాధలు, మన శ్రమల నిమిత్తం ఆయన రక్తం కార్చిన దేవుడు. కాబట్టి మనం ఆయన విశ్వసిద్దాం, ఆయన నమ్ముకుందాం. ఈ క్రిస్మస్ కాలాల్లో, ఈ డిసెంబర్ నెలలో ప్రతిరోజు ప్రార్థించండి. మీ ప్రతి అవసరాల నిమిత్తం ఆ దేవుడిని వేడుకొనండి. గొప్ప దేవుడు, అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. మీరేం పడవద్దు. ప్రతి ఒక్కళ్ళు, ప్రతి కుటుంబం సమేతంగా ప్రార్థించుకోవాలని, ప్రతి ఒక్కళ్ళు మీ విషయాలలో దేవుడు మొరపెట్టాలని, ఆ దేవుడు తప్పక మీకు అందరూ సహాయం చేస్తాడని నేను నమ్ముతూ మీ అందరి గురించి నేను ప్రార్థిస్తాను. ప్రార్థన భూమిని, ఆకాశం, సర్వలోకం రీతిగా ప్రపంచంలో గొప్ప దేవుడు తండ్రి, గడిచిన రాత్రి కాలం అంతా నీ సన్నిధిలో మమ్మల్ని భద్రపరచుకొని ఈ ఉదయకాలంలో మమ్మల్ని మంచి దినంలోకి నడిపిస్తున్న విధానాన్ని కూడా నీకు వెళ్ళిన సూత్రాలు చెల్లిస్తున్నావు. నరులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని చెప్పి నా తండ్రి, నేను నమ్ముకున్న బిడ్డలం కనుక ప్రభా నీ పాదాల ముంచేది వేడుకుంటున్నావు. ప్రభా, ప్రతి కుటుంబాన్ని మీరు పేరు వరుసను దీవించండి. ఉదయకాలంలో ఎంతమంది బిడ్డలైన మొరపెడుతున్నారో ప్రభా, అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించండి. ఎక్కడెక్కడ ఉదయకాలపు ఆరాధనలు జరుగుతున్నాయో ప్రభా, అలాంటి సంఘాలన్నింటిని మీరు దీవించి ఆశ్రయించి కాపాడగలని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభానైనా ఏ బిడ్డలు ఏ అవసరాల నిమిత్తం ప్రభానైనా ఏ ఆర్థికపరమైన సమస్యలు, ఇరుకు ఇబ్బందులు ప్రభానైనా వారి అనారోగ్యాల గురించి మీకు మొరపెడుతున్నారో తండ్రి, అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశ్రయించండి. వాళ్ళ ప్రార్థనలు ఆలకించండి, వాళ్ళ మొదల మీరు వినండి. నరుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని చెప్పి నా తండ్రి,
ఇదిగో నీ వాక్యంలో సెలవిచ్చిన రీతిలో ప్రభా నీ ఆపత్కాలమందు నాకు మొరపెట్టుము, నీకు నేను విడిపించదనని చెప్పిన నా గొప్ప దయగల తండ్రి. ఆ బిడ్డలు ఏ అవసరాల నిమిత్తమై ప్రార్థిస్తున్నారు ప్రభా, ఆ బిడ్డలందరినీ మీరు విడిపించండి. వారికి మీరే తోడుగా ఉండి ఆశ్రయించి వారి కుటుంబాలను 30 నూరంతలుగా దీవించి ఆశ్రయించండి. అలాగనే ప్రభా ఎంతమంది యవ్వన బిడ్డలు ప్రభా విదేశాల్లో ప్రభా చదువుల నిమిత్తమై ఉద్యోగాల నిమిత్తమై వెళ్ళి ఉన్నారా తండ్రి. అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించండి. బిడ్డలకు మీరు కూడా భద్రపరచుకోండి. యవ్వన బిడ్డల ప్రభా ఎలాంటి సైతాన్ శోధనలు సైతాన్ శక్తులకు లొంగక ప్రభా నాయన నీ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని బిడ్డలకు దయచేయగలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే బిడ్డల రాకపోక విషయాల్లో కూడా మీరే తోడుగుండి ఆచరించి కాపాడండి. బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయండి. అలాగనే ప్రభా నాయన ఇక్కడ నీ వాక్య పరిచయం నిమిత్తమై ఎంతమంది బిడ్డలు ప్రభా ఈ ఉదయకాలంలో ప్రభా ప్రయాణాలు వెళుతున్నారా ప్రభా, అలాంటి బిడ్డలందరూ తిరిగి మళ్ళీ గృహాలు చేరు వరకు నీ సన్నిధిలో బిడ్డలను భద్రపరచుకోండి. ఎంతమంది అయి ప్రభా నాయన పేదవారికి ఆర్థికంగా సహాయం అందిస్తూ ప్రభా నాయన పరిచర్య చేస్తున్నారు తండ్రి. అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించండి ప్రభా నాయన. వారి కుటుంబాలను మీరు దీవించండి. వారికి కావాల్సిన అవసరాలు మీరే తోడుగుండి ఆశ్రయించి వారి కార్యరేఖలు దయచేసి కుటుంబాన్ని 30 నూరంతలుగా దీవించి ఆశ్రయించి కాపాడగలని వేడుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాలం సాయంకాలం బిడ్డలందరినీ మీ సన్నిధిలో భద్రపరచుకోండి. అలాగే మా కుటుంబాలను మీరు దీవించి ఆశ్రయించండి. మా షాప్ విషయాలలో మీరే సహాయం దయచేయండి. ఇది 2 షాపులను మీరు దీవించండి. వాటిని సక్రమంగా నడిపించిన జ్ఞానాన్ని, తెలివిని, ఓర్పుని, శాంతాన్ని మీరే ప్రసాదించి కాపాడగలని వేడుకుంటున్నాం. మాకున్న ఆర్థికపరమైన సమస్యలైనా తొలగించండి ప్రభా నాయన. ఈ ప్రార్థనలో మొరపెట్టుకుంటున్నాం తండ్రి. మాకు ఆరోగ్యాలు దయచేయండి. మాలో ఉన్న బలహీనతలు తీసివేసి పరిపూర్ణమైన ఆరోగ్యాలు దయచేసి ఉదయకాలం సాయంకాలం మా ఎరువులు మీ సన్నిధిలో భద్రపరచుకోగలరు. ఈ వృద్ధాప్యాల మాకు ఎలాంటి ఒడిదుడుకులు సమస్యలు లేకుండా కాపాడగలరు. మాకున్న ప్రభావాన్ని ఆర్థికపరమైన సమస్యలను తొలగించుకొని ఈ వాక్య పరిచయలో మేమిద్దరం భాగస్వామ్య భాగ్యం దయచేయగలని వేడుకుంటున్నాం. యూట్యూబ్ ఛానల్ కూడా మీరు జీవించి ఆశించి కాపాడండి. అలానే ప్రభా నాయన మేము చేయి ప్రతి పనులలో మీరే ముందుండి నడిపించగలని, పొలం విషయంలో కూడా మీరే సాయం దయచేసి ఎవరైతే దాన్ని ఆక్రమించినారో మంచి మనసును దయచేసి మా పొలాన్ని మాకు స్వాధీనపరచాలని మీరు సాయం దయచేయగలని వేడుకుంటున్నాం. నమ్ముట మీ వల్ల సమస్తం సాధ్యమైన నమ్ముతున్నాం తండ్రి. మీకు అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు కనుక పై అధికారుల విషయంలో అయితేనేమి పొలాన్ని ఆక్రమించుకున్న మంచి మనసును దయచేసి మా పొలాన్ని మాకు స్వాధీనపరిచి దాన్ని నమ్మి ప్రభా మాకు ఆర్థికపరమైన సమస్యలన్నీ తీర్చుకొని ప్రభా మేము నీ వాక్య పరిచయలో భాగస్వామ్యం అయ్యి నా ప్రభా నీ చిత్తమయ్యేటే నీ వాక్య పరిచర్యకు మమ్మల్ని వాడుకోగలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే మాలాగా ఎంతమంది పేద బిడ్డల ప్రభా ఈ ఉదయకాలం నీకు మొరపెడుతున్నారు. బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడండి. ఎంతమంది ప్రభా ఉద్యోగాల నిమిత్తమై ప్రభా ఈ ఉదయకాలం ప్రయాణాలు వెళుతున్నారో తండ్రి. అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించండి. వారు తిరిగి ప్రభా మరల గృహాలు చేరు వరకు ఆ బిడ్డలు మీ కాపుదల్లో భద్రపరచుకుని ఉద్యోగాల్లో కూడా ప్రభా ఎలాంటి ఒడిదుడుకుల సమస్య లేకుండా కాపాడండి. అలాగనే తండ్రి నాయన ఎంతమంది యవ్వన బిడ్డలు ఉద్యోగాల నిమిత్తమై ప్రభా నీకు మొరపెడుతున్నారు. బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడండి. ఎంతమంది తల్లిదండ్రులు బిడ్డల మ్యారేజ్ విషయాల్లో ప్రభా నాయన నీకు మొరపెడుతున్నారు. అలాంటి బిడ్డలందరూ మీరు దీవించి ఆ బిడ్డలకు మంచి మ్యాచింగ్లు దొరికి మ్యారేజ్లు జరుగులాగా మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాం తండ్రి. మన నీ పాసన్నిధిలో వస్తున్నా మా కుటుంబాలన్నింటినీ ప్రభా నీ కాపుదల్లో భద్రపరచుకొని మా కుటుంబాలన్నింటినీ 30 100 దీవించి మా పని బాటలలో ప్రభా మీరే తోడుగా ఉండి మేము షాపులకు వెళ్ళి తిరిగి వచ్చే వరకు నీ సన్నిధిలో మమ్మల్ని భద్రపరచుకోగలని మా ప్రభువును తన కుమారుడైన ప్రేయస్కి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నా. ఈ ఉదయకాలం సాయంకాలం వరకు ఆ దేవదేవుడు మిమ్మల్ని అందరినీ కాపాడగలని మా తరపున మా కుటుంబం తరపున మీ అందరూ నిండైన వందనాలు తెలియజేసుకుంటున్నా. ఆమేన్.